తీయడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదో అన్నట్టుగా సాగుతోంది ఏపీ రాజకీయం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఏపీపై పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎందుకు ఓడతారు, ఎలా ఓడతారు, ఇలాంటి విషయాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పిచ్ రెడీ అవుతోంది. రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. ఓవైపు సిద్ధమంటూ భారీగా మోహరింపులు, మరోవైపు సంసిద్ధమంటూ అస్త్రశస్త్రాలతో యుద్ధానికి అవతలి పక్షం సన్నద్ధమవుతున్న తరుణంలో ఏపీలో రాజకీయం కాకరేపుతోంది. ఎవరి పరిస్థితి ఏంటన్న దానిపై ఒక అవగాహన రావటానికి సుమారుగా నెలకు పైగా పట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చెప్పడం కూడా అంత ఈజీ కాదన్నది తాజాగా అందుతున్న రిపోర్టులను బట్టి తెలుస్తోంది. మొత్తంగా ఏపీలో రాజకీయం గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొంత సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించేలా ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది. జగన్మోహన్ రెడ్డి లెక్కలు తప్పుతాయని టీడీపీ ఆశావహంగా ఉంటే, అధికార వైసీపీ మాత్రం సంక్షేమం తమకు తిరుగులేని విజయాన్ని కట్టబెడుతుందన్న ధీమాతో ఉంది. అయితే ఎప్పుడూ కీలకమయ్యే తటస్థులు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారన్న దానిపైనే గెలుపోటముల ప్రభావం ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటే చెప్పటానికి తటపటాయిస్తున్నారు. ఏపీలో గత 4.5 ఏళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమమే ఆభరణంగా అస్త్రంగా సాగుతోంది. ముందెన్నడూ లేని స్కీంలతో ప్రజలను వైఎస్ జగన్ మెప్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలకు పథకాలను అందిస్తూ ఆయా వర్గాలకు ఆదాయ మార్గాన్ని ప్రభుత్వమే చూపించినట్టయింది. గతంలో బడ్జెట్ కేటాయింపుల గురించి ఒక విషయం చెప్పుకునేవారు. రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చుకునే అప్పులను కూడా ఆదాయంగా చూపించేవారని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్గాలకు ఇచ్చే పథకాలు వారి ఆదాయ వనరుగా మారింది. చేపలు ఇవ్వటం కాదు, పట్టడం నేర్పించాలన్న స్ఫూర్తి ఉన్నప్పటికీ ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సొంత ఇంటి మనిషిగా మారారు. ఆయా పథకాల ద్వారా సామాన్యులకు, నిరుపేదలకు లబ్ధి చేకూర్చుతూ వారందరి ప్రేమ పొందుతున్నారు. అయితే ఆరంభంలో పథకాల లబ్ధిదారుల సంఖ్య 0. ఇప్పుడు పథకాలు కొనసాగిస్తున్న తీరుపై కొంతమేర విమర్శ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పేదల సంక్షేమం ద్వారానే తాను ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటానని భావిస్తున్నారు. పథకాలే తనకు తిరిగి అధికారాన్ని దక్కేలా చేస్తాయని విశ్వసిస్తున్నారు. అందుకే కాబోలు జగన్ ఎన్నికల ప్రచారం కూడా తగ్గేదేలే అన్నట్టుగా సాగుతోంది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఆయన కోరుతున్నారు. ఒకవేళ ఇలాంటి మేలు జరగకుంటే ఓటు వెయ్యొద్దంటూ కూడా చెప్పడం దేశంలో మరో రాజకీయ నాయకుడికి సాధ్యం కాకపోవచ్చు. వాస్తవానికి తెలంగాణలో నాటి సీఎం కేసీఆర్ అనుసరించిన విధానం ఏపీ విషయంలో జగన్ సర్కార్లో కనిపించకపోవటాన్ని కూడా చూడాలి. కేసీఆర్ ఏదైనా చేయాలనుకుంటే గ్రాండ్గా చేయటం 10 ఏళ్లుగా చూశాం. కానీ ఆయన ప్రజల్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో స్కీమ్లు తీసుకురావటం వల్ల హామీలు చివరాఖరికి విమర్శల పాలయ్యాయి. బీఆర్ఎస్ సర్కార్ ప్రస్తుత పరిస్థితికి కారణమయ్యాయని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఏపీలో అలా కాకుండా పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న తీరు, అమలు చేస్తున్న తీరు సంథింగ్ డిఫరెంట్. దేశంలో ఇంతలా సంక్షేమం సాగిస్తున్న రాష్ట్రం కూడా మరోటి లేదని చెప్పాల్సిందే. చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఆయన ఆయా కుటుంబాల్లో బెనిఫిషియరీ ఉంటేనే ఓటేయాలని కోరటం నిజంగా గొప్ప విషయమే. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా నిరుపేద వర్గాలు అంటూ స్లోగన్ అందుకుంటూ విపక్షాలను పెత్తందారులతో పోలుస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ యజ్ఞంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తున్నారు. అయితే ఫలితం ఎలా వస్తుందన్న దానిపై ఎంతో చర్చ సాగుతోంది. సంక్షేమ పథకాలు ఓటుకు నోటు ద్వారానే ఎన్నికలు జరిగితే ఎవరైనా రాజకీయ నాయకుడైపోతారన్న భావన కూడా ఉంది. అందుకే ఎన్నికల్లో గెలవడానికి కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే పనిచేయవు. అందుకు చాలా లాజిక్కులుంటాయి. సంక్షేమ పథకాలే గెలుపు బాటకు కారణం కావు. గతంలో 2019 ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు అప్పటి వరకు ఉన్న పింఛన్ల మొత్తాన్ని ఒకేసారి 2,000 రూపాయలు చేశారు. అంటే ఆల్మోస్ట్ డబుల్ చేశారు. 1,000 రూపాయల పింఛన్ని 2,000 చేశారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 98 లక్షల మందికి 10,000 రూపాయల చొప్పున పసుపు కుంకుమ పేరుతో ఇచ్చి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంట్ రూపంలో ఓట్ల పండుగకు ముందు పందేరం జరిపారు.
ఇలా ఎన్నో రకాలుగా చంద్రబాబు నాయుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. నిరుద్యోగ భృతి అంటూ కూడా యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. జాబు రావాలంటే బాబు రావాలన్న నినాదాన్ని అందుకుని ప్రజల్లో తన మార్క్ రాజకీయాన్ని సాగించారు. చివరి వరకు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నించారు. కానీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలన్నీ ప్రజలు తీసుకున్నారు. అయితే ఓటు మాత్రం వైసీపీకి వేశారు. అయితే చంద్రబాబు కథ వేరు, జగన్మోహన్ రెడ్డి వ్యవహారం వేరు. ఇద్దరికీ తేడా చాలానే ఉంది. ఆయన పథకాల గురించి, భవిష్యత్తు గురించి భరోసా ఇస్తే ఈయన మాత్రం లబ్ధి పొందితేనే ఓటేయాలంటూ కోరుతున్నారు. మెజారిటీ ఓటర్లను చేరుకునేలా జగన్ పథకాలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు పథకాలు ఇచ్చారు, జగన్ ఇచ్చారు. ఎవరు బెటర్ అన్నది జడ్జి చేసుకోవాల్సింది ఓటరే. ఈ ఎన్నికలు వచ్చే రోజుల్లో చంద్రబాబుకి అగ్ని పరీక్షగా నిలుస్తాయా, లేదంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారాన్ని దక్కిస్తాయా, లేక అధికారాన్ని దూరం చేస్తాయా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఓవైపు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొంటుండగా, మరోవైపు చంద్రబాబు నాయుడు తనకు అస్త్ర శస్త్రాలను సమకూర్చగల జనసేనానితో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల విషయంలో ఎలాంటి వైఖరి ప్రకటించని బీజేపీ చివరాఖరుకు స్వతంత్రంగా బరిలోకి దిగే అవకాశం మెండుగా కనిపిస్తున్నట్లు చెప్తున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాహ్మణ వైశ్యులు బీజేపీ పట్ల ఆరాధనీయ భావనతో ఉన్నట్లుగా సర్వేలో తేలుతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రామబాణం గురి తప్పదని మోడీ అండ్ కో ధీమాగా ఉన్నారు. అందుకే బీజేపీకి సొంతంగా 370 సీట్లు వస్తాయని, మిత్రులతో కలిసి 400 సీట్ల మార్కు దాటుతామంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తమతో బీజేపీ కలిసి రాకున్నా, ఒకవేళ అలాంటి పరిస్థితి రాకున్నా ఎన్నికల్లో జనసేనకు తోడుగా లెఫ్ట్ పార్టీలను కూడా కలుపుకుపోవాలని టీడీపీ భావిస్తోంది. 1-2 సీట్లొస్తే కమ్యూనిస్టులు పొత్తుకు అంగీకరిస్తారని ఆ పార్టీ భావిస్తోంది. మొత్తంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి రూపంలో ఎన్నికల బరిలో దిగి వైసీపీ సర్కార్ను ఓడించాలని రాష్ట్రంలో బీజేపీ తప్ప అన్ని విపక్షాలు యోచిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏపీ విషయంలో ఎలాంటి వైఖరి అవలంబిస్తుందో చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్టుగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదు అంటే అది కూటమి ఓట్లను గంపగుత్తగా రాబట్టుకోవాలి. పొత్తు క్షేత్రస్థాయిలో అమలు కావాలి. 2019లో పవన్ కళ్యాణ్ బీఎస్పీ లెఫ్ట్ పార్టీలతో బరిలో దిగి దెబ్బతిన్నారు. అయితే ఆయన కొద్ది రోజుల్లోనే బీజేపీతో పొత్తు అంటూ ఢిల్లీలో మెరిశారు. ఆ తర్వాత టీడీపీలోని ముఖ్య నాయకులు బీజేపీ తీర్థం ఎలా పుచ్చుకున్నారో మనకు తెలిసిందే. నాడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వైఖరితో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే పంథాలో ఆయన ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండకూడదంటున్నారు. కానీ రేపేం జరుగుతుందో చెప్పడం కష్టమే. అయితే ఏదైనా తేడా వస్తే పవన్ కళ్యాణ్ తిరిగి బీజేపీతో సఖ్యత చేసుకోవటం ఖాయం. బీహార్లో నితీష్ కుమార్తో ఒకసారి కటీఫ్, మరోసారి దోస్తీ. ఇక చేసేదేం లేక అదే పద్ధతిని బీజేపీ కొనసాగిస్తోంది. ఏపీలో కూడా తమకు పరపతి లభించే వరకు అంతకుమించి కాషాయం పార్టీ దగ్గర ఆల్టర్నేటివ్ ఏవీ కనిపించట్లేదు. గతంలో ఎన్నికల్లో ఓడిన వెంటనే పవన్ కళ్యాణ్ అప్పటి వరకు తాను ఎవరితో వ్యతిరేకంగా పోరాడాడో వారితోనే జట్టుకట్టారు. బీజేపీతో చేతులు కలిపి తాను బీజేపీ మార్గంలోనే నడుస్తానన్నారు. కానీ 2 పార్టీలు కలిసి పనిచేసింది లేదు. ఎన్నికల్లో కొట్లాడింది లేదు. ఎలాంటి ఉద్యమాలు చేయలేదు. కేవలం పేపర్ మీద మాత్రమే పొత్తులు కొనసాగాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత అన్నది విశ్లేషించుకోవాల్సింది బీజేపీనే. ఒకవేళ జనసేన టీడీపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే ఇక బీజేపీతో అవసరం ఏముందని చాలా మంది అనుకుంటారు. కానీ అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై, టీడీపీ అధినేత చంద్రబాబుపై కీలక కేసులు విచారణ దశలో ఉన్న సమయంలో భవిష్యత్తు రాజకీయాలన్నీ ఢిల్లీ సాక్షిగా ముందుకు సాగుతాయి అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొత్తంగా ఏపీ రాజకీయాలు వచ్చే రోజుల్లో మరిన్ని మలుపులు తీసుకునే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే జనసేన పార్టీకి టీడీపీ అసలు ఎన్ని సీట్లు ఇస్తుంది, అసలు జనసేన నుంచి పోటీ చేయడానికి ఎంతమంది నాయకులున్నారు, ఇలాంటి విషయాలు రేపు పొత్తు సక్సెస్ ఫార్ములాపై ప్రభావం చూపెడతాయి.
వాస్తవానికి జనసేనకు ఎన్నికల్లో 40 స్థానాలకు తగ్గకుండా సీట్లిస్తారని ఒక ప్రచారం సాగుతున్నా ఆ సంఖ్య గరిష్టంగా 27కు మించి ఉండదన్న వెర్షన్ కూడా ఉంది. జనసేనకు టీడీపీ కేటాయించే పలు సీట్లలో పలువురు టీడీపీ నేతలు జనసేన కండువా కప్పుకుని ఎన్నికల గోదాలో దిగే అవకాశం ఉంది. మొత్తంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఎలాంటి ఫలితాలను అందుకుంటుంది అన్నది ఆసక్తికరమే. మరి ముఖ్యంగా చెప్పాలంటే మొదటి నుంచి జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ను సీఎం లేదంటే కీలక బాధ్యతల్లో చూడాలనుకున్నవారు జనసేన పోటీ చేసే సీట్ల సంఖ్య ఆ తర్వాత పరిణామాలను చూశాకే ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది.